మద్యం కుంభకోణం కేసులో రాజు కసిరెడ్డిని సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయినటువంటి రాజ్ కసిరెడ్డి విచారణ కొనసాగుతూ ఉంది. నిన్న రాజ్ కసిరెడ్డిని సిట్ పోలీసులు హైదరాబాద్లో రాత్రి 11 గంటల తర్వాత అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అక్కడ నుంచి నేరుగా విజయవాడలోని సిపి కార్యాలయానికి తీసుకువచ్చారు. ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి సిపి కార్యాలయంలో ఇవాళ ఉదయం నుంచి కూడా ఉన్నతాధికారుల బృందం రాజ్ కసిరెడ్డిని విచారిస్తూ ఉంది. ప్రధానంగా గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు మద్యం కుంభకోణం సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అవకతవకలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ధనాన్ని ఇతరులకు మళ్లించారు. పెద్ద ఎత్తున వైసీపీ నేతలు దీని అవినీతికి పాల్పడ్డారు, అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పేసి ఆధారాలతో సహా కొన్ని ఆరోపణలు కూడా వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసి ప్రత్యేకించి ఈ మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి ఎవరు ఈ అక్రమాలు చేశారు అనేటువంటి అంశంపైనే విచారణ జరుపుతూ ఉంది. దీనికి సంబంధించి కీలక పాత్రధారిగా రాజ్ కసిరెడ్డి ఉన్నారు. ఇప్పటికే ఈ అంశంపై ఈ కీలక నేత ఉన్నటువంటి గతంలో వైసీపీలో కీలకంగా వ్యవహరించినటువంటి విజయసాయిరెడ్డిని పోలీసులు సిట్ అధికారులందరూ కూడా సమగ్రంగా పలుమార్లు విచారణ జరిపారు. నోటీసులు ఇచ్చి ఈ కుంభకోణంలో ఎవరున్నారు, ఎవరు ఈ అంత వ్యవహారాన్ని నడిపించారు, గతంలో సీఎంఓ కార్యాలయంలో జరిగినటువంటి వ్యవహారాలు ఏమిటి, దీంట్లో కీలకంగా వ్యవహరించిన వారు ఎవరెవరు ఉన్నారు, బిగ్ బాస్ ఎవరు అనేటువంటి విషయాలన్నింటిలో కూడా సిట్ అధికారులు వివరణ తీసుకోవడం జరిగింది. ఆ తదుపరి విజయసాయిరెడ్డి ఇచ్చినటువంటి కీలక సాక్ష్యం ఆధారంగా మొత్తం వ్యవహారాలన్నీ కూడా రాజ్ కసిరెడ్డి నడిపారు అనేటువంటి ఆయన వాంగ్మూలం తీసుకున్న అనంతరం ఈయన అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేసిన అనంతరం పోలీసు ఉన్నతాధికారులు మొత్తం కూడా గతంలో జరిగినటువంటి ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశంలో అన్ని అంశాలను కూడా సమగ్రంగా విచారిస్తూ ఉన్నారు. ఇక్కడ విజయవాడ సిపి కార్యాలయంలో ఉన్నటువంటి సిట్ కార్యాలయంలో ప్రత్యేకించి ఉన్నతాధికారుల బృందం రాజ్ కసిరెడ్డిని పలు అంశాలపైన గంటల తరబడి ప్రశ్నిస్తూనే ఉన్నారు. ప్రత్యేకంగా ప్రశ్నావళిని రూపొందించుకొని దాని ప్రకారంగా వారి నుంచి రాజ్ కసిరెడ్డి నుంచి పలు కీలకమైనటువంటి అంశాలను రాబడుతూ ఉన్నారు. ప్రధానంగా చూస్తే కనుక ఈ మద్యం తయారీ చేసేటువంటి కంపెనీలకు ఎవరెవరికి అప్పచెప్పారు, వారి నుంచి ముడుపులు ఎంత మేర వసూలు చేశారు, ఎవరు వసూలు చేశారు, వాటన్నిటి కూడా ఎక్కడికి చేర్చారు, ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు అనేటువంటి అంశం పైన ప్రధానంగా కీలకమైనటువంటి సాక్ష్యాలను సేకరిస్తున్నారు. ఈ వ్యవహారంలో చూస్తే కనుక గతంలో తాడేపల్లిలో ఉన్నటువంటి అప్పటి సీఎం వైఎస్ జగన్ కార్యాలయంలో ఉన్నటువంటి పలువురు ఉన్నతాధికారుల పాత్ర కూడా ప్రధానంగా వినిపిస్తూ ఉంది. దీంట్లో సీఎంఓ కార్యాలయంలో అప్పట్లో కీలకంగా వ్యవహరించారు. ఈ దసరాలు అనుమతించడం విషయంలోనూ అలాగే మద్యం కుంభకోణం సంబంధించినటువంటి లావాదేవీలు పర్యవేక్షించినటువంటి అంశం పైన కూడా ఎవరు చేశారనేటువంటి అంశం పైన కూడా ప్రస్తుతం అయితే వారి నుంచి రాబడుతూ ఉన్నారు. ఈ కేసులో ప్రధానంగా పెద్దిరెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి కూడా కీలకంగా ఉన్నారు. ఆయనే మొత్తం కూడా ఈ మద్యం కుంభకోణం సంబంధించినటువంటి పలు వ్యవహారాలు కూడా నడిపారని చెప్పేసి ఇప్పటికే విజయసాయిరెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా తీసుకొని దానికి సంబంధించి ఎట్లా దీన్ని అవకతవకలు పాడారు, దానికి సంబంధించినటువంటి నిధులను వసూలు చేసినటువంటి సొమ్ము మొత్తాన్ని కూడా ఎవరికి పంపించారు, బిగ్ బాస్ ఎవరికి మొత్తాన్ని టోటల్గా ఈ వేల కోట్ల రూపాయల అవినీతి సొమ్ము చేరింది అనేటువంటి అంశం పైన కూడా ప్రస్తుతం అయితే అన్ని విషయాలను రాబడుతూ ఉన్నారు. అయితే గంటల తరబడి ఈ విచారణ అయితే కొనసాగుతూ ఉంది. అయితే అరెస్ట్ చేసిన 24 గంటలలోపు కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉన్నందున ఇప్పటికే కీలకమైనటువంటి అంశాలపై ఇప్పటికే అతని నుంచి సమాధానాలు రాబట్టి రాజ్ కసిరెడ్డిని ఇక కోర్టులో ప్రవేశపెట్టేందుకు అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ విచారణ పూర్తి చేసి దానికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ను కూడా ప్రిపేర్ చేసి సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోనున్నారు. అక్కడ పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఎందుకంటే అరెస్ట్ అయిన తర్వాత అతనికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా ఏంటి అనే విషయంపై తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ తదుపరి కోర్టులో ఇక్కడ విజయవాడ కోర్టు ప్రాంగణంలో ఉన్నటువంటి 3rd ACMM కోర్టులో ఈ రాజ్ కసిరెడ్డిని ప్రవేశపెట్టున్నారు. దీనికి సంబంధించి కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు కూడా దీనికి సంబంధించిన ఈ కుంభకోణంకు సంబంధించినటువంటి పూర్తి ఈ లావాదేవీలు అలాగే అవినీతి అక్రమాలకు చేసినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను
ఆధారాలను కూడా జడ్జి ముందు ఉంచాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి నివేదికను ఉంచి తదుపరి రిమాండ్ కోరనున్నారు అధికారులు. దీనికి సంబంధించి ఎక్కడ కూడా రిమాండ్ తప్పనిసరిగా పడే విధంగా అధికారులు అయితే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి సమగ్రంగా విచారించినటువంటి నివేదికను దర్యాప్తు చేసినటువంటి నివేదికను పూర్తి స్థాయిలో సిద్ధం చేసి జడ్జి ముందు ప్రవేశపెట్టి ఆ తదుపరి రిమాండ్ విధించాలని చెప్పేసి కోరనున్నారు. ఈ కొద్దిసేపట్లోనే ఈ విచారణ దాదాపు పూర్తి కావస్తుంది. మరికొద్దిసేపట్లోనే ఈ ప్రభుత్వ ఆసుపత్రికి రాజ్ కాసిరెడ్డిని తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ధన్యవాదాలు వెంకటరమణ.